బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ న్యూస్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. 13 నెలలుగా దొరకకుండా ధర్మసింగ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. కెటికెలకు అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 10 రోజుల రిమాండ్ విధించింది. గత ఏడాది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ధర్మసింగ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపింది. ఆ తర్వాత ఆయన పరారయ్యారు. సడన్ గా గుంటూరులో ఆయన పోలీసులకు పట్టుబట్టారు. కేపీలో మరో భూ కబ్జా ఆరోపణల అంశం రాజకీయాలను కుదిపేస్తుంది. తనను బెదిరించి 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ సింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీపీ అదుపులో ఉన్నారు. గతేడాది ఆయన ఇంట్లో ఏసీబీ సోదాల తర్వాత ఆయన పరారయ్యారు. మరోవైపు ఈ విషయం శ్రీకాంత్ స్పందించారు. తాను తప్పు చేసినట్లు రుజువు చేయాలని సవాల్ చేశారు. నమస్కారం అన్న, నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని, అతను నాకేదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడని మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారన్నది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వాజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి, ఒకసారి నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆ అంశం తెరపైకి వస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకి ఇప్పటికే కొన్ని రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. అయితే ఇప్పుడు ఆయన ఏపీలో మరో భూ కబ్జా అంశానికి సంబంధించి అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఆ కంప్లైంట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. కావాలనే శ్రీకాంత్ అనే వ్యక్తి 700 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ ఆస్తులు తన దగ్గర నుంచి కూడగట్టుకున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరొక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో పెద్దలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే గతంలో ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్గా పనిచేసిన ధర్మసింగ్కు సంబంధించి కూడా ఆయన్ని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా చూసుకుంటే కనుక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి, ఆయన సోదరుడు సునీల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన బినామీగా పేరు పొందిన శ్రీకాంత్, అలాగే ఆయన సతీమణి రీతు చౌదరి పేరుతో కూడా భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడగట్టుకున్నారు. రాష్ట్రంలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో దాదాపుగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ ఆస్తులు బలవంతంగా బెదిరించి కొంతమంది ఆస్తులకు సంబంధించి తన చేత రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పి ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఆయన 2023లో సస్పెన్షన్కు గురయ్యారు. అప్పటి నుంచి దాదాపుగా 13 నెలల కాలంగా కూడా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న మొన్న ఆయన బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా తాజాగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా ఆయన్ని విజయవాడ ఏసీబీ స్థానం గుంటూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 10 రోజుల పాటు రిమాండ్కి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే అసలు ఆయన ఎవరి భూములని రిజిస్ట్రేషన్ చేశారు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సమగ్రమైన విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి 2019 నుంచి 24 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు 50 లక్షల పైన జరిగిన
ప్రతి ట్రాన్సాక్షన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ఆదేశాల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా లోతుగా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే దీంట్లో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ జరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక వైపు చూసుకుంటే తనని ఇబ్బందులు పాలు చేశారు, తనని బెదిరించారు, తనని కిడ్నాప్ చేసి మరి తన చేత అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెప్పి కూడా ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకి, ఆయన కుమారుడు మంత్రి లోకేష్కి కూడా ఒక లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో తాను రిజిస్టర్గా ఉన్న సమయంలో ఎక్కడెక్కడ తనమంతా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించిన దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలన్నింటినీ కూడా ఆయన ముఖ్యమంత్రికి లేఖలో ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ లేఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ విచారణ జరిగిన తర్వాత దీంట్లో ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు అనే దానికి సంబంధించి వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, లేకపోతే అటు అధికారుల నుంచి కానీ ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. అయితే దీని మీద మాత్రం ఏసీబీ అధికారులు సమగ్రమైన విచారణ ఇంటర్నల్గా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారమైన ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న రైట్ శివ, ఎప్పటికే అటు సింగ్కి 13 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఆ విచారణ తర్వాతే ఇప్పుడు ఏదైతే ఇద్దరు కంప్లైంట్ చేసుకున్నారో సింగ్ కానీ అటు శ్రీకాంత్ కానీ ఏసీబీకి ఈ విచారణ అనేది మొదలవుతుందంటారా? విచారణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగనున్నారు? అంటే ఆల్రెడీ విచారణ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అసలు సింగ్ ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు చేశారు, ఆ చేసిన రిజిస్ట్రేషన్లని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, లేకపోతే మార్కెట్ వాల్యూ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, లేకపోతే ప్రభుత్వ భూముల అనే దానికి సంబంధించి కూడా ఆయన ఇచ్చిన డేటాని ఇప్పటికే అన్ని రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖలకు పంపించి వాటికి సంబంధించిన డేటా తెప్పించుకునే ప్రయత్నం అంటే ఆల్రెడీ విచారణ ప్రారంభమైంది. ఇక శ్రీకాంత్ సంబంధించి తనకి సింగ్కు పరిచయం ఉంది, తనకే బాకీ ఉన్నాడు, తను ఎక్కడ ఆయన పేరు వినియోగించుకోలేదని చెప్పి ఆయన వీడియోలు అయితే విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా విచారణ ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తోంది. కానీ ముందుగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం సీఎం చంద్రబాబుకి సింగు రాసిన లేఖపై ఆయన చేసిన రిజిస్ట్రేషన్లపై కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ లేఖలో ఆయన ఒక ఆసక్తికరమైన అంశాన్ని కూడా తెర మీద రావడం చేసింది. తనని గోవాలో కిడ్నాప్ చేసి తన కుటుంబ సభ్యులు బెదిరించి ₹1 కోటి తీసుకున్నారని చెప్పి ఆయన ఆ లేఖలో కూడా పేర్కొంది. సో అసలు ఆయన ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు బెదిరించి రిజిస్ట్రేషన్ చేశారు, దీంట్లో వైఎస్ఆర్సీపీ నేతలు సింగుతో బెదిరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు చెప్పుకొని సింగు ఈ రకమైన వ్యవహారాన్ని తెరదీశారా అనే దానికి సంబంధించి కూడా కొంత అనుమానాలు తావిస్తుంది. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే అప్పటి సీఎంఓ కార్యాలయం కేంద్రంగా ఈ వ్యవహారం మొత్తం కూడా జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పిఏ కేఆర్ఆర్ కానీ, లేకపోతే ఆయన సతీమణి కానీ, లేకపోతే ఆయన సోదరుడు సునీల్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఆయన బెనామీగా చెప్తున్న శ్రీకాంత్, సో వీళ్ళందరినీ కూడా సింగుని ఎప్పుడైతే సిఐడి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారో అప్పుడు పూర్తి స్థాయిలో సమాచారం వస్తుంది. ఆ తర్వాత వీరందరినీ ఒక్కొక్కరిగా పిలిచి అసలు దీంట్లో ఏం జరిగింది, ఎవరు భూములు రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరు భూముల్ని ఇది చేయడం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరి నేతృత్వంలో జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను అయితే సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ శివ.